నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ నేచర్కి కానీ ఏ మాత్రం హాని చేయని బర్డ్స్ని యానిమల్స్ లైఫ్ని నీ చేతులకు ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు నీ టేస్ట్ పల్స్ కోసం తింటున్నావు? నీ ఫుడ్నేమైనా లాక్కున్నాయా? నీ షెల్టర్నేమైనా లాక్కున్నాయా? నీ ఆస్తులు అడిగాయా? నీ అంతస్తులు అడిగాయా? ఏం చేశాయని నిన్ను ఏ మాత్రం డిస్టర్బ్ చేయని బర్డ్స్ని యానిమల్స్ని నువ్వు డిస్టర్బ్ చేసి నీ ఆహారం కోసం తింటున్నావు. పాయింట్ 1. పాయింట్ 2, నేచర్ని కూడా అవి ఏ మాత్రం డిస్టర్బ్ చేయట్లేదు. ఎయిర్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్, స్కై పొల్యూషన్, సన్ పొల్యూషన్, నేచర్ పొల్యూషన్, ఇది కేవలం హ్యూమన్స్ వల్లే జరుగుతుంది. బర్డ్స్ వల్ల యానిమల్స్ వల్ల ఏమైనా పొల్యూషన్ ఉందా? ఫ్యాక్టరీలు ఉన్నాయా? కర్మాగారాలు ఉన్నాయా? ఫుడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? లెదర్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? అసలు ఏ ఫ్యాక్టరీ నిర్మించినా, ఏ ఫుడ్ ఫ్యాక్టరీ పెట్టినా, అసలు ఏం చేసినా కూడా ఈ మనుషుల కోసమే. మనుషుల వల్లే నేచర్ డ్యామేజ్ అవుతుంది, యానిమల్స్ వల్ల, బర్డ్స్ వల్ల కాదు. ఈవెన్ నేచర్ కానీ హ్యూమన్స్ కానీ ఎవరికి కూడా ఏ హాని లేదు బర్డ్స్ వల్ల, యానిమల్స్ వల్ల. మరి నువ్వెందుకు వాటి లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వెందుకు నీ ఆహారం కోసం తింటున్నావు? అరుపులు, కేకలు ఒకసారి చూడండి. చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర నిస్సహాయ స్థితిలో, తమను తాము ప్రొటెక్ట్ చేసుకోలేని స్థితిలో అవి కనిపిస్తున్నాయి. సింహం కాడిపోయి తింటావా నువ్వు? పులి కాడిపోయి తింటావా? ఏను కాడిపోయి తింటావా? అవి నీకంటే బలమైనవి కాబట్టి వాటి జోలికి వెళ్ళవు. నీకంటే బలహీనులు, శక్తి లేవు, వాటిని ప్రొటెక్ట్ చేసుకునే శక్తి లేవు, కేవలం అరుపుల ద్వారా తమ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతావు? నీలో హ్యుమానిటీ ఏది? చిన్న నొప్పి తగిలితే, గీత తగిలితే, బ్లడ్ వస్తే అమ్మో అంటావే, అంత నూనె డ్రాప్ పడి బొబ్బొస్తే అయ్యో నల్లాడిపోతావే. మరి వాటి విషయంలో ఏమైంది నీ హ్యుమానిటీ, నీ కైండ్నెస్, నీ కంపాషన్, నీ ఎంపతి ఎక్కడుంది? మానవత్వం అంటే ఏంటి? మాట్లాడే మనుషుల మీద చూపించేది కాదు, నోరు లేని మూగజీవుల మీద కూడా నీ మానవత్వం చూపించడమే కదా. వాటి యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అర్థం చేసుకోవడమే కదా. రోడ్లో పోతుంటే ఏడుపు వస్తుంది, ఏడుస్తాను. వాటి అరుపులు విని నేను ఏడుస్తాను. నేను స్పిరిచువాలిటీలో ఉన్నాను కాబట్టి నా ఏడుపు బయట కనిపించకపోవచ్చు, కానీ లోపల ఏడుస్తూ ఉంటాను. ఆ మూగజీవులు నీళ్లు లేక, ఆహారం లేక ఆ రోడ్డు మీద ఉంటే ఏడుస్తాను. వాటి అరుపులు విని ఏడుస్తాను. తలలేని ఆ మొండేలను చూసి ఏడుస్తాను, ఎమోషనల్ అవుతాను. ఇక్కడ మా గురువు గారు ఏ ఎమోషన్ లేకుండా ఎంతో మందిని పత్రిజీ గారు శాకాహారులను చేశారు. అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది. అవి అరుస్తున్నాయి కదా, వాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేరా అడగాలని అనిపిస్తుంది. మా గురుగారు ఎలా అయితే నాన్ వైలెన్స్లో